హలో అందరికీ. అమ్మవారి మొక్కు కోసం చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఎండ్ వరకు వీడియో చూసేయండి. అలాగే నేను 4:30కి లేచాను. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకో 1 అవర్ ఆగి లేస్తే బెస్ట్ అనిపించింది. సో 5:30కి లేచాను. ఆ లొకేషన్స్, ఆ సౌండ్స్ సూపర్ అనిపిస్తుంది. ఎవ్రీడే 5-10 మినిట్స్ నేను కూర్చుంటా పడుకొని లేసి వచ్చి. సో ఈరోజు అయితే నేను ఒక 40 మినిట్స్ కూర్చున్నాను. ఎందుకంటే నైట్ అంతా నా పని అయిపోయింది, చిన్న పని వదిలేసుకున్నా. సో అందుకని కూర్చున్నాను. నేను పిల్లలు ఇంకా లేగలేదు. ఒక సైడ్ టీ పెట్టేసుకున్నా అండ్ ఇంకొక సైడ్ నేను నైట్ పని అంతా అయినాక పెట్టుకున్న గోరింటాకు. అండ్ చిన్న పని అని చెప్పాను కదా, ఇదే తుడిచి తడిగుడ్డ పెట్టుకోవడం. అండ్ నీట్గా నేను తుడిచేసి తడిగుడ్డ పెట్టుకొని ఫ్రెష్ అయ్యి ఆల్మోస్ట్ నా పూజ కూడా అయిపోయింది. అండ్ నేను ఎవ్రీ వీక్ వారాలు బట్టి నేను అమ్మవారికి నీట్గా ధూపం అయితే పెట్టుకుంటాను. వాళ్ళది కాకుండా అమ్మవారికి పెట్టేది కాకుండా నేను ఇంట్లో కూడా ఎక్కువ ధూపం వేసుకుంటాను, అది వారాలు బట్టి. అండ్ పిల్లలు కూడా పడుకున్నారు కాబట్టి ప్రశాంతంగా అయితే నేను ధూపం వేసుకున్నాను. అలాగే ఇక్కడ టెంపుల్కి వెళ్ళక ముందు ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది కదా అని నీట్గా పూజ చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో వెళ్ళే దారిలో వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది అనిపిస్తుంది కదా. మేము బేబీ సీట్లో కూర్చున్నాము, సో అందుకు వీడియో తీయలేదు. ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చాము. మామగారిని ఎండగా ఉంది, ఏదో ఒక సైడ్ కూర్చోపెడదామని చెప్పేసి, ఎక్కువ నించోలేరు కదా. సో అందుకని మామగారిని కూర్చోబెట్టేసి ఇక్కడ నేను కాలైతే కడుక్కుంటున్నాను. సో ఫైనల్గా టెంపుల్ అయితే ఇదండి. ఇదే ఫస్ట్ టైం నేను రావడం. అండ్ అలాగే ఇది జామిలోని, విజయనగరం దగ్గరలో జామిలో ఉంటుంది టెంపుల్. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. సో ఈవిడ కోసం కొంచెం తెలియంది వాళ్ళు చెప్పింది మనం తెలుసుకుందాం. సో ఫ్యామిలీ అంతా నీట్గా కాలు కడిగేసుకొని హ్యాపీగా లోపలికైతే అందరం కలిపి స్టార్ట్ అయిపోయాము. ఇందాక మా అమ్మగారిని ఒక సైడ్ కూర్చోబెట్టాను కదా. సో నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను అనమాట, మా అమ్మ ఇక్కడ కూర్చో, మళ్ళీ వచ్చి నువ్వు లోపల తీసుకెళ్తామని చెప్పేసి. సో మేమైతే లోపలికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఎక్కుతుంటే ఒక ఆయన బల్లేసుకొని కూర్చున్నారు. 20 రూపీస్ అంట టికెట్. కిడ్స్కి అయితే లేదన్నారు మా హస్బెండ్. మరి మేము టికెట్స్ తీసుకొని లోపల ఇంకా ప్రదర్శనలు చేసుకుంటున్నాము. హ్యాపీగా పిల్లలు ఆడుకుంటూ పరిగెట్టారు. కాకపోతే ఇక్కడ ఎండగా ఉంది. ఈవినింగ్ అయితే మరి చెప్పుకోవసరం లేదు, అంత బాగుంటుంది. భలే చెట్లు ఉన్నాయి అటు సైడు. సో ప్రదర్శనలు అయిపోయినాక ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, ఈ బ్లూ గేట్ నాకు ఏదో ఒక ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఎక్కువగా ఈ బ్లూ గేట్ దాటి లోపలికి వెళ్తుంటుంటే అదొక వైబ్రేషన్ లాగా గూస్ బంప్స్ వచ్చేసి బుర్రంతా బరువుగా అయిపోయింది నాకు. నేను ఎవరికి షేర్ చేసుకోలేదు, చెప్పొచ్చో లేదో అని కొంచెం భయంతో కూడా నేను అలా ఉండిపోయాను. ఇది సెకండ్ టైం నేను మళ్ళీ లోపలికి వెళ్ళడం. కానీ ఒకటి ఈ గుడిలో ఏంటంటే ప్రశాంతంగా లోపల ఉండొచ్చు కాసేపు. లోపలైతే పూజ చేసుకోనివ్వలేదు, అంటే పసుపు కుంకుమలే. ఇక్కడ ప్రసాదాలు కూడా ఉంటాయి. ఇక్కడ చేసుకున్నాం పూజ, దీపం అది పూతరాజు దగ్గర పెట్టుకున్నాను. అండ్ లోపల పెట్టనివ్వలేదు. సరౌండెడ్ మొత్తం చాలా బాగుంది. అండ్ నేను చిన్న ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా, అమ్మవారు బ్రాహ్మణ్స్లకు సంబంధించిన పిల్లంట. సో బ్రాహ్మణ్స్ అంట అమ్మవారు. ఈవిడికి నాన్ వెజ్ ఏది మొక్కకూడదంట. పోతురాజుకి అయితే మొక్కకూడదమ్మా, అది తప్పు, మొక్కకూడదు అంటున్నారు. బట్ మా అత్త వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తారంట ఇలాగా. సో మొక్క అయితే అయిపోయింది, కోడి కూడా చేసేసారు. సో ఇక్కడ కుకింగ్కి మా అత్తయ్య మావయ్య రెడీ చేస్తున్నారు. మా అత్త చేయి కడిగారో లేదో తెలీదు, ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. కానీ ఇలా కలుపుకొని తింటే భలే ఉంటుంది వండుకొని. మా అత్త చేతి వంట సూపర్, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మా మావయ్య కష్టమే, ఇక్కడంతా ఎక్కడెక్కడి నుంచో పుల్లలు తీసుకొచ్చి పెట్టారు. మా అత్తకి గరికలేదు, మర్చిపోయారు, చేతితో కలుపుతున్నారు పాపం. అలాగే మా మావయ్య చాలా కష్టపడ్డారు ఇందులో. కర్రీ అయితే మా అత్త చెయ్యి పెట్టి తిప్పినందుకు అద్భుతం, అసలు భలే ఉంది కలుపుకొని తింటుంటే. అండ్ ఫైనల్గా చెయ్యి పెట్టి తిప్పారు కాబట్టి ఇంకా కర్రీలో చేకడుకుంటున్నారు మా అత్త. ఇక్కడైతే కుకింగ్ అవుతుంది. అండ్ ఒక పక్క ఉడుకుతుంటుంటే నీట్గా నవ్వుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ నా ఇంటి దగ్గరే అన్నీ వండుకొని వచ్చేసాం, రైస్ గీస్ అన్నీ. మొక్కుకున్నాం కాబట్టి జస్ట్ ఆ కర్రీ మాత్రమే అక్కడ వండుకున్నాం. అండ్ ఇన్ఫర్మేషన్ అన్నాను కదా, అదే మొక్కు కోసం మనం వాళ్ళు చెప్పారు మరి అలా మొక్కకూడదు అని. సో నీట్గా తెలుసుకొని చేస్తే బెస్ట్ ఏమో, ఎందుకంటే ఆవిడ మొక్కులు అవి ఆవిడకి వెయ్యరు అమ్మ అన్నారు. కానీ ఆ పక్కన మేము వెళ్ళే దారిలో ఆ సైడ్ని కోళ్ళు అవి ఉన్నాయి. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమీ అర్థం కాలేదు. మా అత్త మాత్రం మేము ఎవ్రీ ఇయర్ చేస్తామండి, మేము మొక్కుంటాం ఎవ్రీ ఇయర్ వచ్చి, ఇదే ఫస్ట్ టైం మీరు చెప్తుంటే మేము వినేది అన్నారు. సో ఫైనల్గా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చాలా వీడియో తీశాను కానీ చాలా ఎండగా ఉంది, పిల్లలతో చాలా ఇబ్బంది అయ్యింది, ఎందుకంటే లాంగ్ కదా.
సో అందుకని చాలా వీడియో పెట్టలేదు. సబ్స్క్రైబ్.